స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీసీ నేత ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో జరిగే ఎన్నికలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఇది ఒక సవాల్. ఎందుకంటే అభివృద్ధికి మోసానికి మధ్యలో జరిగే పోరాటం ఇది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి నాయకుడు. అంతేకాదు ఈ వర్గాలకు, ఈ కులాలకు, పేద కులాలకు, సంపన్న వర్గాలకు మధ్యన జరిగే యుద్ధం ఇది. ఈ యుద్ధం లోపల పేద వర్గాలు గెలవాలి. పేద వర్గాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో, సంపదలో, బడ్జెట్లో, గౌరవంలో సమాన జనాభా ప్రకారం జనాభాకు మించిన వాటా ఇస్తున్నాడు. దీన్ని పేద ప్రజలు గుర్తుంచుకోవాలి. ప్రత్యేకంగా బీసీలకు గతంలో, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉంటే ఆ ప్రభుత్వాలు కొంతమేరకే చేశాయి. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లోపల బీసీలకు ప్రత్యేకంగా రాజ్యాంగబద్ధమైన హక్కులు లేకున్నా వాళ్ళకు వాళ్ళ జనాభాకు మించిన ప్రాతినిధ్యాన్ని ఆయన కల్పిస్తున్నాడు. మెయిన్గా అధికారంలో మనం చూసినట్లయితే రాజ్యసభలో చంద్రబాబు నాయుడు ఒక్కరికి కూడా ఇవ్వలేదని 5 ఏళ్ళ అధికారం లోపల. అంత సంపన్నులకు, కోటీశ్వరులకు, మల్టీ నేషనల్ కంపెనీలకు చెందినటువంటి వారికి ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 9 ఉంటే 5, 4 బీసీలకు, 1 ఎస్సీలకు ఇచ్చి దేశానికే సవాల్ విసిరారు. అంతేకాదు బడ్జెట్లో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 5-6 వేల కోట్ల బడ్జెట్ బీసీలకు ఇవ్వలేదు. కానీ మన ఆంధ్రప్రదేశ్ లోపల 38,000 కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించి రికార్డు సృష్టించాడు. అంతేకాదు చదువులో మనం అందరం చూస్తున్నాం. ఇంగ్లీష్ మీడియము ఒకప్పుడు సంపన్న వర్గాలకు, కోటీశ్వరుల పిల్లలు చదివేవారు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం ప్రతి స్కూల్లో ప్రవేశపెట్టి, ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పించి వీళ్ళందరూ పేద కులాల పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు. బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి అభివృద్ధి పథకాలు, ఈ విధంగా పేదకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధికి చెందినటువంటి పథకాలు, అమ్మఒడి కానీ, కాలేజీ విద్యార్థులకు 20,000 స్కాలర్షిప్లు కానీ, లేదా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు, ఈ పథకాలు ఈ కులాలను శాశ్వతంగా అభివృద్ధి పథంలోకి తీసుకుపోతాయి. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు చాలా సమర్థుడైనటువంటి నాయకుడు. ఆయన ఈ కులాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి నాయకుడు. గతంలో కూడా వచ్చి మేము చెప్పాము. ఆ కోణంలోనే ఆయన ముందుకు పోతున్నాడు. రెండవది, ఈసారి ఆయనను గెలిపించి హ్యాట్రిక్ సాధించాలని చెప్పి ఇక్కడ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన గెలిస్తే మన పథకాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. ఇంకా మరింత అభివృద్ధి చెందడానికి అమ్మఒడి 17,000కు, ఇతర పథకాలు కూడా ఈ మధ్య ఆరోగ్యశ్రీ యొక్క అంటే ఈ 25 లక్షల వరకు ఫ్రీగా కార్పొరేట్ హాస్పిటల్స్. ఇట్లా ఈ తెలంగాణలో కూడా 25 లక్షలు ఇస్తలేరు. అలా 10 లక్షల వరకు పరిమితం. రాజశేఖర రెడ్డి గారు పెట్టేప్పటి నుంచి పేదవాడు ఓ కార్పొరేట్ హాస్పిటల్లోకి పోయి 25 లక్షల ఫ్రీ ట్రీట్మెంట్ ఎత్తిస్తున్నారని ఇతర రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, తమిళనాడు, అక్కడ రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు ఉన్నారు. మధ్యప్రదేశ్, అన్ని రాష్ట్రాల్లో. కానీ అక్కడ ఇట్లాంటి పథకాలు లేవు. ఈ బీసీల అభివృద్ధికి ఇలాంటి స్కీములు లేవు. కాబట్టి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం, పేద వర్గాల ప్రభుత్వం. కాబట్టి మనం అందరం ఈ ప్రభుత్వానికి మరింత బలోపేతం చేసుకొని మన కులాల అభివృద్ధికి మీరందరూ పాటుపడాలని, నిలుపుకోవాల్సిన బాధ్యత మన కులాల మీద ఉందని చెప్పి నేను బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు కోసం విజ్ఞప్తి చేస్తాను. నేను బీసీల అభివృద్ధి కోసం వాళ్ళు చదువుకోవాలి, హాస్టళ్ళు పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టాలని 50 ఏళ్ళ నుంచి పోరాడుతున్నా. 12,000 పోరాటాలు చేశాను. కానీ ఇంత చిత్తశుద్ధి, నిబద్ధత, నాయకత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పిందల్లా చేస్తాడు. చంద్రబాబు చెప్పింది ఏది కూడా చేయడు. ఒట్టిగానే ఉంటాయి వాగ్దానాలు. కాబట్టి
బీసీ ప్రజలు, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా మనం అంకిత భావంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మరింత బలోపేతం చేద్దాం. రాజ్యసభ సభ్యులు, ప్రముఖ బీసీ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు నర్సరావుపేట రావడం, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నర్సరావుపేట రావడం, ఇక్కడ మీడియా సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా 8 మంది పెద్దల్ని రాజ్యసభకు పంపిస్తే అందులో 4 బీసీలకు ఇచ్చిన ఘనత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బీసీలు అంటే మొదటి నుంచి కూడా తెలంగాణలో పుట్టిన ఎన్నో ఉద్యమాలు, ఎన్నో దీక్షలు, ఎన్నో కార్యాచరణలు చేపట్టి బీసీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్దగా గుర్తింపు పొందిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. కొంతమంది మాట్లాడారు తెలంగాణ వాళ్ళకి రాజ్యసభ ఇచ్చారు అని చెప్పి, కానీ బీసీలకి మొట్టమొదటి నుంచి కూడా ఒక ముఖ చిత్రం లాగా పనిచేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. ఆయన ఈరోజు నర్సరావుపేట రావటం, ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం చాలా సంతోషం విషయం. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు బీసీలకు పెద్దపీట వేశారు. మీరు ఒక్కసారి గమనించండి, ఈరోజు 27 మంది మంత్రుల్లో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇచ్చింది. అలానే మొన్న 17 ఎమ్మెల్సీలు ఇస్తే 11 ఎమ్మెల్సీలు బీసీలకు ఇచ్చారు. 54 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్లు అన్ని కులాలకు కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేయించి ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళందరికీ గౌరవప్రదమైన చైర్మన్లు, డైరెక్టర్లు కల్పించి మేలు చేసే కార్యక్రమం. రాజకీయంగా వాళ్ళకి సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదలకి తోడ్పడిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్ క్లాసులు ఈ సమాజానికి అని చెప్పి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మొన్న ఇచ్చిన సీట్లో కూడా మీరు గమనిస్తే 46 సీట్లు బీసీలకి అసెంబ్లీ సీట్లు కేటాయించారు. 25 పార్లమెంట్లో 11 పార్లమెంటు సీట్లు నేను అనుకోవడం చరిత్రలో ఎప్పుడు జరగలేదు, మొట్టమొదటిసారి. అట్లానే నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ తీసుకురావడం బీసీలు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఒక ప్రముఖ సర్వే సంస్థ జరిపిన సర్వేలో కూడా గత ఎన్నికల్లో బీసీలు 43% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే 2019లో, ఇవాళ 53% బీసీలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గు